వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడేందుకే ధర్నా చౌక్ పునరుద్ధరణ. అమరుల కుటుంబాలను బీఆర్ఎస్ ఆదుకోలేదన్న రేవంత్. 10 ఏళ్లలో తెలంగాణను అగ్రస్థానానికి తీసుకొచ్చాం. కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న కేటీఆర్. కేంద్ర పథకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. వికసిత్ సంకల్ప యాత్ర వాహనాలను ప్రారంభించిన లక్ష్మణ్. ఎన్నికల కోసం స్పీడ్ పెంచిన వైసీపీ. సీఎం జగన్ కామెంట్లపై పార్టీలో చర్చ. బోగస్ స్కానింగ్ సెంటర్లు పెట్టి కోర్టు దండుకున్నారు. పేర్ని నానిపై మాజీ మంత్రి కొల్లు ఫైర్. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాము మళ్లీ ధర్నా చౌక్ను పునరుద్ధరిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజల ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో 8,000కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్ నివేదిక చెప్పిందన్నారు. పంటల బీమా అమలు చేసి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని సీఎం అన్నారు. రైతు జీవితానికి బీమా ధీమా ఉండాలని చెప్పారు. గత ప్రభుత్వం సభలో నిరసన తెలిపేందుకు 2 సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. అమరుడు వీర కుటుంబాల సభ్యులను ఎప్పుడైనా ప్రగతి భవన్లోనికి పిలిపించుకున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు, మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించింది. ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష. ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది. కాబట్టి ఇలా ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు, ఇక్కడ ప్రజలకు మేము చేయదలుచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. మేము నీళ్ళు ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కాళ్ళ ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష? మీరు చెప్పండి. 29 లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాము, లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాము, కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. నిజంగానే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిరో, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినో, మన కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసి 10 సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చుంటే బోరు మోటార్ల మీద, కాలిపోయే మోటార్ల మీద, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద, ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే. కానీ ఇవాళ
ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగూనను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈరోజు నేను టీఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ని పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం మీద అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు దిక్కు లేదని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రిలాగా ఉండేవారని అన్నారు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ అని అన్నారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మిడిసిపడుతుందని, ఎంత మిడిసిపాటు పోవద్దని తెలిపారు. విద్యుత్ సంస్థల్లో అప్పుల కంటే ఆస్తులను పెంచామని కేటీఆర్ చెప్పారు. అధ్యక్ష, మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి, కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో రెండు కూడా విని ఉండవు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి, ఘాతకాలని చేసి, చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష. ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టి పూయంగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష. తప్పకుండా వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవం ఏంది అంటే 50 ఏళ్ల గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్, తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు, మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే, 1.85%. మాకు దృఢమైన చిత్తం ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం. అదనంగా 25-30 వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డాం. రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడుతుందా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించినాం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ విషయంలో 3 గంటల కరెంటు, 10 హెచ్పీల మోటార్లు, ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు. మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే, వాళ్ళు ఇచ్చిపోయినాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లుంటే, వ్యవసాయ పంప్ సెట్లుంటే, మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి
రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్ల అధ్యక్ష. సంవత్సరానికి 1000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరి చేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు. మరి 10 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడాలన్నా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు. మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అద్దం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష? ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు అధ్యక్ష. సత్యదూరమైన విషయాలు చెప్పారు. 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు. మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష, ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష? రైతుల దగ్గర ధాన్యం కొనాలి, ఎఫ్సిఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నేను కూడా లెక్కలు తీసుకున్నాను. పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ దాదాపు 30,000 కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి. రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు 17,000 కోట్లు ఉన్నాయి. అంటే రెండు కలిపితేనే 47,000 కోట్ల రూపాయలు అయితే స్టాక్ల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? వీటిని చూపెట్టకుండా, రిసీవబుల్స్ని చూపెట్టకుండా, స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా 56,000 కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. రైతు దగ్గర మనం పంట కొంటాం, కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సిఐకి ఇవ్వాలి. ఎఫ్సిఐ నుంచి పైసలు వచ్చే వరకు 4-5 నెలలు అవుతుంది సార్, అప్పుడప్పుడు 6-7 నెలలు కూడా అవుతుంది. ఆ ఇంటరిమ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్ ఏదైతే జరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష. ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. ఎన్నికలకు మంత్రులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైసీపీ నేతలు ఎన్నికలకు రెడీ అవుతున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3,000 పింఛను హామీ అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈసారి షెడ్యూల్ రావచ్చని సీఎం జగన్ చెప్పారు. గతంలో కంటే 20 రోజుల ముందే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, తెలంగాణలో సైతం అలానే వచ్చిందని గుర్తు చేశారు. వేసవిలో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత వచ్చే అవకాశం ఉన్నందున అంతకుముందే ఎన్నికలు జరగవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందనే భావన అందరిలోనూ ఉంది. ఎన్నికల షెడ్యూల్ ముందే వచ్చే ఛాన్స్ ఉందని ఇప్పుడు సీఎం జగన్ చెప్పడంతో ఈ భావనలకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసే పనిలో వైసీపీ అధిష్టానం తలమునకలై ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల వడపోత, మార్పులు చేర్పులపై సీఎం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేశారు.
ఒకటి-రెండు రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే జతకట్టాయి. ఈ రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో పాటు సీట్ల పంపకాలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించడం కోసమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని గవర్నర్ తమిళిసై తెలిపారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం బొమ్మలసిపేట గ్రామంలో సంకల్ప రథాన్ని ఆమె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో అనేక ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క లిటరేచర్ వారు కూడా మరి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా చేస్తున్నటువంటి పథకాల గురించి తెలియజేస్తారు. నమస్కారం. ఈ రోజు ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. యాత్ర వికాస్ భారత్ కోసం 1947 కంటే ముందు మన దేశం అన్ని దేశములోకి మార్గదర్శకంగా ఉండేది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ విషయంలో ధన్యవాదం చెప్పాలి. అన్ని సెక్షన్ల ప్రజలకి సంబంధించిన పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మన కుటుంబంలో ఆరోగ్యానికి జ్వరం వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఉండేది. 5 లక్షల వరకు ఈ స్కీమ్ ద్వారా ప్రజలు వత్తవచ్చు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ సంతోషంగా, ఆనందంగా, కృష్ణా జిల్లా గుడివాడ అలంకృత ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ టీడీపీ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వెనిగండ రామును నియమించిన తర్వాత మొదటిసారి నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షులు కొనగల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ పేరును భ్రష్టు పట్టించేలా క్యాసినో జోదం ఆడిస్తూ గుడివాడ అంటేనే రాష్ట్ర ప్రజలు అసహించుకునే పరిస్థితిని కొడాలి నాని తీసుకొచ్చారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు దీక్ష చేపట్టారు. అంగన్వాడీల దీక్షకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వజ్ర సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు చేస్తుంటే అధికార ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలకు జీతం 26,000 చెల్లిస్తారన్న మాట ఇచ్చి ఇప్పుడు తప్పారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అరుచుకుంటా మరి కాళాస్త్రంతా తిరిగాడు. ఈ ప్రతి ఉన్న తల్లి ప్రతి కూర్చున్న అక్క చెల్లెలు అందరూ తల మీద చేపెట్టారు. నేను చేపెట్టాను అనుకుంటే ఆశీర్వదిస్తారు అనుకున్నా, వాళ్ళని భూస్థాపితో చేయడానికి తొక్కారని చెప్పి అర్థమై కనీసం అంగన్వాడీ స్కూల్లో బాత్రూములు కూడా లేదంటే నీ పరిస్థితి ఏముంది? ఓ డబ్బు కట్టుకుంటావు, నేను వీళ్ళకి ఇది చేశా, అది చేశా, చేశా అని ఏం చేసా అడుగుతున్నా. బొబ్బిలి ఎమ్మెల్యే వాడు నిజంగానే ఒక తల్లికి పుట్టినాడా అడుగుతాడా? నిజంగా కడుపు తల్లిలో పుట్టినాడా? ఇంతమంది తల్లులు బాధపడతా ఉంటే వచ్చి బలిశారా అంటాడు. ఈ రకంగా చేస్తూ ఉంటే ఎంత బాధాకరం విషయం అండి. కంపల్సరిగా ఈ అంగన్వాడీది ఏదైతే ఉందో ఇది మేనిఫెస్టోలో కూడా పెట్టే. పంట నష్టం నమోదులో నిబంధనలు తొలగించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. 5 ఎకరాల పరిమితి, ఈ క్రాఫ్ట్ తప్పనిసరి నిబంధనలు తొలగించాలన్నారు. 10 ఎకరాలు సాగు చేస్తున్న కౌలు రైతులు కూడా ఉన్నారని ఈ నిబంధన వారికి నష్టదాయకమన్నారు. పరిహారం చేయడానికి ఈరోజు అధికారులు పొలాలకు వెళ్ళి అవి నోట్ చేసుకుంటున్నారని చెప్పి అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈరోజు రైతులందరూ అనేక ఇబ్బందులు చేస్తున్నారని చెప్పి ఈరోజు ఇక్కడ తహసీల్దార్ గారిని కలవటం జరిగింది. ముఖ్యంగా గతంలో కరెక్ట్గా వానలు పడే 1-2 రోజుల ముందు పన్నెల మీద ఉన్న భూమిని
ఈరోజు వారు దాన్ని తీసుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ రైతులు వారి యొక్క బాధలను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ క్రాప్ అనేది లేకపోతే కూడా నష్టపరిహారం ఇవ్వటం కుదరదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ తెలిసింది. అది ఎందుకంటే ఈ క్రాప్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. వికసిత సంకల్పయాత్ర ప్రచార వాహనాల ద్వారా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ దేవస్థానం ఆవరణలో సంకల్పయాత్ర వాహనాలకు లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆవాస్ యోజన పథకం ద్వారా 4 కోట్ల మందికి ఇల్లు కట్టి ఇచ్చిన ఘనత ప్రధాని మోదీదన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో 2 లక్షల మంది ఇల్లు కట్టించి ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఉత్తరప్రదేశ్లో 55 లక్షల మందికి యోగి ఆదిత్యనాథ్ సొంతింటి కల సాకారం చేసి మౌలిక వసతులు కల్పించారన్నారు. ముద్ర ద్వారా రుణాలు ఇప్పిస్తే కొన్ని కోట్ల మందికి ఉపాధి దొరికిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వివిధ వర్గాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళను భాగస్వాములు చేయడము, ఎవరైతే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణతో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వివిధ పథకాల్లో అర్హులు వారిని కూడా చైతన్యపరచడానికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోడీ గ్యారంటీ ఈ యొక్క ప్రచార రథాలు ఊరూరా పల్లె పల్లెకు తిరిగి పేదవాడికి ప్రతి చివరి వ్యక్తి కూడా మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం అందుబాటులో తీసుకురావడం లక్ష్యంతో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రతి గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వివిధ ఓ కళాకారుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కళాకారులందరికీ గర్వకారణమని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ దశరథ్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిత్యం ప్రజా సమస్యలపై గలం విప్పుతూ తన నైపుణ్యంతో నేడు సీఎం అయ్యారని అన్నారు. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కళాకారులు కాదు, రైతులు, యువకులు, ప్రతి ఒక్కరూ అంటే ఆయన ఏదైతే కన్న కళలు విజయవంతం కావాలని, దానికి ఆర్టిస్టులు అంటే నేను అనుకుంటాను వాళ్ళు ఫస్ట్ అమ్మవారి దగ్గర ఎప్పుడు ఆర్టిస్టు కలం కొంచెం అన్నీ ఉంటాయి. అందు గురించి మా ఆశీర్వాదాలే కాకుండా ఈ ఆర్టిస్టు అలా ఒక యుగం, ఆ యుగానికి నాంది. ఇప్పుడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఆయన. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీస్ విధానంపై శిక్షణా కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఈ ఆఫీస్ విధానాన్ని అమలుపరిచేందుకు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఆఫీస్ విధానానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్లోని సైనిక్పూర్లోని ట్వీటీ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ సైన్స్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. తాము చేసిన ప్రాజెక్టులను పిల్లలకు వివరించారు. విద్యార్థులకు చిన్నపాటి నుండే టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లల్లో విజ్ఞానం పెరుగుతుందని చెప్పారు. Good morning, Andy. We represent our school, Tweety Kids International Preschool. We started 10 years back. We are happy to say that we have completed one decade, and we concentrate more on the holistic development of the kids, where they follow 8 methods rules of multiple intelligence. We teach them in the class as well as we go for the practical thinking, which is more developed through activities and out of the box. We initiated to take care of the science fair projects to develop the thinking process, how much they are far thinking. లోక్సభలో దుండగుల చొరబాటు ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం వల్లే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం నిజమే కానీ అది అందుకు జరిగిందనేది ముఖ్యమన్నారు. అందుకు కారణం నిరుద్యోగమన్న రాహుల్, మోదీ విధానం వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదన్నారు. ప్రస్తుతం దేశ పౌరులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమన్నారు రాహుల్. ద్రవ్యోల్బణంతోనూ ప్రజలు సతమతమవుతున్నారని వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మన దేశంలో ప్రారంభం కాబోతుంది. వజ్రాల పరిశ్రమకు ఫేమస్ అయిన గుజరాత్ సూరత్ నగరంలోని ఈ బిల్డింగ్లను నిర్మించారు. సూరత్ డైమండ్స్ బోర్స్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. సూరత్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90% వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటి వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చినట్లయింది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4,500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది 9 దీర్ఘ చతురస్రాకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుంది. ఈ భవన నిర్మాణం ఫిబ్రవరి 2015లో ప్రారంభమైంది. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతిరోజు ముంబైకి వెళ్లకుండా ఈ భవనం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేష్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మార్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్లో 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండ్ సెంటర్ కంటే సూరత్లోని డైమండ్ బోర్స్ సెంటర్ అతిపెద్దది. ఇజ్రాయెల్ డైమండ్ సెంటర్లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్ బోర్స్లో 4,500 ఆఫీసులు ఉన్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.